హే హాయ్ మావో బ్రోస్. ఇప్పుడు నేనైతే మీ ముందుకి సెకండ్ వీడియోతో అయితే వచ్చేసాను. సెకండ్ వీడియో ఏంటంటే మనకి వెహికల్ యొక్క ఓడోమీటర్ ఉంటుంది కదా, అది డిజైన్ చేసామన్నమాట రెండో రోజు. ఓడోమీటర్ చేసేటప్పుడు డిజైన్స్ అయితే మనకు రావు కదా, మనం ఒక పక్కకి గీస్తే అది 4 అంకెలకి అయితే వెళ్తుంది. అందుకని మనం లావణ్య యొక్క హెల్ప్ తీసుకున్నాం. లావణ్యకి ఏంటంటే మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని మనకు కటింగ్స్ ఎక్కడ చేయాలో, బ్లోయింగ్ ఎక్కడ చేయాలో అక్క అయితే చెప్పింది. అక్క అయితే మనకు బాగా గైడ్ చేశారు. హే అన్నట్టు మర్చిపోయాను, అక్కకి ఇన్స్టాగ్రామ్లో లావ్ షార్ట్స్ అనేసి ఛానల్ ఉంది, కొంచెం అది ఫాలో కొట్టండి మా బ్రోస్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్నట్టు వీడెవడో తెలుసు కదా, మన సాయి. అరే మీరు ఎక్కడున్నా ఇంతేనారా సాయి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, ఇంకా మీరు మారారా? అంతేలా అదొక సంఘం. ఫస్ట్ రోజు అయితే కొంచెం వర్క్ చేశాడు మావ. ఇంకా తర్వాత రోజు నుంచి పక్క కాలేజీలు వేరే అమ్మాయిలు వచ్చారు, ఇంకో వాళ్ళతోటి పులిహోర కలుపుతూనే ఉన్నాడు ఆడైతే సాయిగాడు. ఫైనల్గా అయితే మనకు ఓడోమీటర్ రిజల్ట్ ఇలా వచ్చింది మా. చూడండి, అప్పుడే పుట్టిన కుక్క పిల్లలాగే ఎంత ముద్దుగా ఉన్నా. మీకు స్టోరీ చెప్పనా, మొత్తం ఇంటర్న్షిప్కి 35 మెంబర్స్ అయితే వెళ్ళాము. 31 మంది వచ్చేసి పీజీలో రూములు తీసుకొని ఉన్నాము. లావణ్యక్క మరియు ఇంకొక 3 రూమ్ తీసుకొని రూమ్ రెంట్కి అయితే ఉన్నారు. ఇప్పుడు ఆ రూమే మీరు చూస్తున్నది. థియరిటికల్ క్లాసులు జరిగేటప్పుడు అయితే వెళ్ళడానికి అవ్వలేదు, కానీ ప్రాక్టికల్ క్లాసులు జరిగేటప్పుడు మాత్రం కొంచెం టైం ఉండింది, వెళ్ళడానికి అయ్యింది. అది ఎందుకు అడిగానంటే, వాళ్ళని ఎప్పుడు తిన్నారా అని అడిగితే ఉప్మా తిన్నాం అనేవాళ్ళు, అందుకైతే వెళ్ళాను. వాళ్ళకైతే నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళకు వంటలు రావనేసి. మనం ఎందుకు వచ్చామో తెలుసా, అక్కడ ఉప్మా చేయడానికి రాలేదు, బిర్యానీ చేయడానికి అయితే వచ్చాము. లేదో మొత్తానికి అలా కలిపి ఇలా కలిపి మొత్తానికి బిర్యానీ అయితే రెడీ చేశాను.